అందరికీ నమస్కారం. 6/11/2025 ఈరోజు సీనియర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కన్నుమూత. పరుగులు తీసిన పార్టీ అభ్యర్థులు, కార్యకర్తలు. తీవ్ర దుఃఖంలో కుటుంబం అని చెప్పుకోవచ్చు. కర్ణాటకలోని అధికార కాంగ్రెస్ పార్టీలో విషాదం నెలకొంది. మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే హెచ్వై మేటి 79 సంవత్సరాలు కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు ప్రాణాలు విడిచారు. మేటి 14వ కర్ణాటక శాసనసభ సభ్యుడుగా, సిద్ధరామయ్య మంత్రివర్గంలో మంత్రిగా కూడా పనిచేశారు. 2013లో బాగల్కోట్ నియోజకవర్గం నుండి ఎన్నికైన ఆయన 2023లో కూడా అదే అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈయన మరణం పట్ల సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. పార్టీ కార్యకర్తలు తీవ్ర విషాదంగా భావించి ఆయన లేని లోటు తీరని లోటుగా భావించారు. కాంగ్రెస్ అభిమానులు, అభ్యర్థులు, కార్యకర్తలు కూడా విషాదంగా భావించి కన్నీరు మున్నీరయ్యారని చెప్పుకోవచ్చు. సీనియర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కన్నుమూశారు. పరుగులు తీసిన పార్టీ అభ్యర్థులు, కార్యకర్తలు. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న వారు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. లైక్ చేయటం ద్వారా 2,74,90,000 మందికి సమాచారం చేరవేసిన వారు అవుతారు. అదేవిధంగా మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయడం ద్వారా ఎంతోమందికి సమాచారం చేరుతుంది. అదేవిధంగా కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు కామెంట్ రూపంలో వ్యక్తపరచండి. అదేవిధంగా మన ఛానల్ ఎక్స్క్లూజివ్ డైలీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారమైన ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో తెలియపరచడం జరుగుతుంది. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయటం లేదు ఫ్రెండ్స్. లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ రూపంలో మీ వ్యక్తిత్వాలను వ్యక్తపరచండి ఫ్రెండ్స్. అదేవిధంగా ప్రతి ఒక్కరూ మన ఛానల్ ఎక్స్క్లూజివ్ డైలీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారమైన నోటిఫికేషన్ రూపంలో చేరవేయడం జరుగుతుంది ఫ్రెండ్స్.